1940లో బెంగాల్లో వచ్చినటువంటి కరువు కాటకాల వల్ల ప్రజలకు ఆహారం దొరక పడ్డటువంటి నానా బాధల నుంచి ఈ దేశంలో ప్రభుత్వమే పౌరులకు ఆహార సరఫరా చేయాలనేటటువంటి ఒక అంశం పరిశీలనలోకి రావడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో దేశంలో కరువు కాటకాలు తాండవిస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వము తన గోదాములలో నిల్వలు ఉన్న నియమ నిబంధనల ప్రకారము వాటిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ప్రజలకు కావాల్సినటువంటి కరువులో ఉండేటువంటి అందించలేనటువంటి కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు, కొన్ని ప్రజా ప్రయోజనాల కొరకు చేసేటటువంటి వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2001లో సుప్రీంకోర్టు వారి అభ్యర్థన మేరకు ఒక కమిషన్ వేసి దేశంలో ఉన్నటువంటి గోడౌన్లలో సరిపోయేటటువంటి సరుకులు ఉన్న తర్వాత కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలు ఆకలితో చావద్దు అనేటటువంటి ఆలోచనతోని వాళ్ళు ఒక కమిషన్ వేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. తదనంతరం రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు అన్ని వర్గాల ప్రజల ఆకలి తీర్చడానికి కొరకు కావాల్సినటువంటి విధానం కొరకు ఒక చట్టం రూపకల్పన చేయాలనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది.